వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సు బోల్తాపడి రోడ్డుకు అడ్డంగా పడడంతో రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే విజయుడు మంచి మనసు చాటుకున్నారు. తన పనులు పక్కన పెట్టి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బస్సులో ఇరుక్కుపోయిన 50 మంది ప్రయాణికులను స్థానికులు, పోలీసులు సహాయక సిబ్బందితో కలిసి బయటకు తీశారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ లో పోలీసు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు వీలైనంత త్వరగా వైద్యం పొందేలా అధికారులతో మాట్లాడి పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు పైగా గాయపడగా వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వనపర్తి జిల్లా సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంతో బోల్తా పడింది ఆర్టీసీ బస్సు. అంటే ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. సుమారు 30 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇదంతా కూడా స్వయంగా సహాయక చర్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే విజయుడు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పోలీసు వాహనాల్లో అక్కడి నుంచి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ